1 की, ग्रुप 2 की, ग्रुप 3 की, ग्रुप 4 की, VRO की, पंचायत सेक्रेटरी की, कांस्टेबल की, SI की, గురుకులంలో టీజీటీ, పీజీటీ, గురుకుల జేఎల్, గురుకుల డిఎల్, జనరల్ డిఎల్. ఇప్పుడు నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లో కూడా వన్ ఆఫ్ ది పేపర్ GS అట. నెక్స్ట్ వన్ ఆఫ్ ది పేపర్ మీ కన్సిడర్ సబ్జెక్ట్. ఇన్ని సబ్జెక్టులలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ది పార్ట్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రెండు విధాలు ఉంటాయి. ఒకటి స్టాక్ కంటెంట్ మీద వస్తాయి. నెక్స్ట్ రెండో క్యాడర్ కరెంట్ ఇష్యూస్, ఓకేనా, భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు, ప్రచక్రవాతాలు, సైక్లోన్స్, టోర్నిడోస్, ఓకేనా, ఇవన్నీ కరెంట్ ఇష్యూస్ రెండు విధాలుగా వస్తాయి. మీరు నిన్న రాసిన ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అని చెప్పామా? కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ వచ్చాయా? అందులో రీసెంట్లీ కరెంట్ ఇష్యూస్లో ఒక 30% డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏమనుకు ఉంటుంది. తమ్ముడు సౌండ్ పెట్టాలా? మరి అది చెప్తలేదండి. మరి హలో 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 ఏముంది కానీ ఇక్కడే ఉన్నాయి. దీన్ని పెంచితే మీరు చెప్తానే కదా నాకు క్లారిటీ వచ్చేది. రైట్, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్ మరి ఎన్ని భాగాలు ఉంటుంది? మీకు కొంతమంది కన్ఫ్యూజన్ ఉండవచ్చు. సార్ ఎన్విరాన్మెంట్ ఆపావు, దాని ఎందుకు చెప్పావు అంటే అది మెయిన్స్లో వస్తూ ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామ్లలో కానిస్టేబుల్లో కానీ SIలో కానీ మీరు ఇంకా మెయిన్స్ ఈవెంట్స్ కొట్టిన తర్వాత కదా మెయిన్స్కి వెళ్ళేది. అందుకే ప్రిలిమినరీలో SIలో కానిస్టేబుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి కరెంట్ ఇష్యూలో ప్లస్ టాప్ కంటెంట్లో. దానికి సంబంధించిన సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకున్నాం. దీన్ని ఏ కోణంలో మనం స్టడీ చేయాలి, ఎన్ని భాగాలు ఉంటుంది అన్న విషయము ఒక 2 minutesలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టోటల్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఫస్ట్ కాడికి వెళ్ళిపోతాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చిత్తం శివుని కాడ, భక్తి చెప్పుల కాడ కాకుండా చిత్తం భక్తి రెండు క్లాసులో పెట్టుకొని క్లాస్ అనేది. చిత్తం అంటే ఏంటి? ఈ యొక్క దేహం, ఓకేనా? అలా అసలు ఇది ఎందులో భాగం అంటే ఇది వన్ ఆఫ్ ది జాగ్రఫీలో భాగమే. ఒకసారి చూడండి దీని క్రోనలాజికల్ ఆర్డర్. ఇక్కడ మీకు జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఈ వరల్డ్ జాగ్రఫీ మళ్ళీ 3 పార్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఒకటి ఫిజికల్ జాగ్రఫీ, ఒకటి క్లైమేట్ జాగ్రఫీ, మరొకటి ఓషనోగ్రఫీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ, ఏపీ జాగ్రఫీ. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఈ పార్ట్స్ అన్నీ ఎందులో భాగం? జాగ్రఫీలో భాగం. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీలో ఫిజికల్, క్లైమేట్, ఓషనం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి 2 minutes కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక 2 నిమిషాలు దీన్ని క్లోజ్ చేసి మన సిలబస్కి వెళ్ళిపోతాం. ఫిజికల్ జాగ్రఫీ, క్లైమేట్ జాగ్రఫీ, ఓషనోగ్రఫీ, ఈ 3 పార్ట్స్ వచ్చేసి నీకు SIలో కానీ కానిస్టేబుల్లో కానీ సిలబస్ కాదు. ఒకవేళ వాడు అడగాలంటే నీకు స్టాక్ జీకేలో అడగవచ్చు. కానీ నిన్న రాసిన ఎగ్జామ్స్లలో SI కానిస్టేబుల్ అన్ని పేపర్స్ని ఒకసారి అనాలిసిస్ చేశా. ఆ పేపర్లలో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ విషయం పక్కన పెట్టేస్తే మరి గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 3 వాళ్ళకి, JL వాళ్ళకి, DL వాళ్ళకి, గ్రూప్ 4 వాళ్ళకి, VRO వాళ్ళకి, పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి, ఈ అందరికీ ఇది వన్ ఆఫ్ ది పార్ట్ సిలబస్. ఇక్కడ ఇందులో ఫిజికల్ జాగ్రత్తలో వచ్చే లెసన్లు ఏంటంటే విశ్వం, అక్షాంశాలు, రేఖాంశాలు, చలనాలు, గ్రహణాలు, పోటుపాట్లు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, భూ అంతర్గత నిర్మాణం, ఇవన్నీ ఇందులో వస్తాయి. మీరు నిన్న రాసిన ఎగ్జామ్లో వరల్డ్ జాగ్రఫీ క్వశ్చన్లు అడిగారా? అవి డిలీట్ చేయడం జరిగిందని చెప్పామా? ఆ క్వశ్చన్స్ ఇగో ఈ క్లైమేట్ జాగ్రఫీలో. క్లైమేట్ జాగ్రఫీ ఎందులో భాగం? వన్ ఆఫ్ ది వరల్డ్ జాగ్రఫీలో పార్ట్. అందుకే నీకు SI కానిస్టేబుల్ సిలబస్ కాదు కాబట్టి దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ వచ్చే లెసన్లు ఏంటంటే ఒకటి, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది క్లైమేట్. శీతోష్ణ స్థితి అంటే ఏమిటి, శీతోష్ణ స్థితి రకాలు, అలానే నీకు వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం, భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి, అయనరేఖ, సమశీతోష్ణ, మధ్యధార, టైగా, టండ్రా, ఇవన్నీ ఇందులో వన్ ఆఫ్ ది ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్.
ఓషనోగ్రఫీకి వస్తే ఇక్కడ ఓషనోగ్రఫీలో మహాసముద్రాలు అంటే ఏమిటి, మహాసముద్రాల రకాలు, మహాసముద్రాల ఉపరితల నిర్మాణం, మహాసముద్రాల ఉపరితలంపై ఉన్న లవణీయత, మహాసముద్ర అంతర్గత నిర్మాణం, మహాసముద్రాల్లో ఉన్న ట్రెంచ్లు, కందకాలు, అగాధాలు, మహాసముద్రాల యొక్క రకాలు అంటే పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఓషనోగ్రఫీలో ఒక్కొక్కటి లెసన్. ఇవి ఓవరాల్గా నీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకు వన్ ఆఫ్ ది పార్ట్. ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రజెంట్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన సిలబస్లో ఇది మీకు సిలబస్లో లేదు. ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడికి రా. ఇండియన్ జాగ్రఫీ అనేది చాలా కీలకం. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియన్ జాగ్రఫీలో భారతదేశ ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, అడవులు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, రవాణా, ఓకేనా, అలానే రవాణా, జనాభా, ఇవన్నీ నీకు వన్ ఆఫ్ ది ఇందులో మొత్తం 13 లెసన్లు వస్తాయి. వెరీ గుడ్. ఆల్సో నదులు, సాయిల్స్, నేలలు, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఇందులో ఒక్కొక్క లెసన్. ఇక్కడ తెలంగాణ జాగ్రఫీకి వస్తే ఈ తెలంగాణ జాగ్రఫీలో కూడా సేమ్ ఇవే లెసన్లు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు చదివేటప్పుడు ఇండియన్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ ఉనికి చదివేటప్పుడు తెలంగాణ ఉనికి కూడా దీనిలో క్లబ్ చేసి చదువుకోండి. చాలా సింపుల్గా మీకు అర్థమైంది. భారతదేశ నైసర్గిక స్వరూపం ఈ లెసన్ మీరు చదివేటప్పుడు తెలంగాణ నైసర్గిక స్వరూపం కూడా దీన్ని క్లబ్ చేసి ఇలా చదవండి. మీకు సింపుల్ ఇలా ప్యారలల్గా ముందుకు వెళ్ళండి. చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఇంకొకటి, జాగ్రఫీ చదివేటప్పుడు కంపల్సరీ పక్కన మ్యాప్ ఉండాలి. ఇది మీకు తెలంగాణలో భారతదేశంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది వన్ ఆఫ్ ది సిలబస్. నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకో, సెంట్రల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇప్పుడు ఎస్ఎస్సి ఏమో జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అప్కమింగ్స్ ఉన్నా అని చెప్పాడు. అందులో కూడా ఇక్కడ వస్తుంది. కానీ అందులో ఇదంతా సిలబస్సే, ఎందుకంటే అది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి. ఏపీ అంటే సేమ్ ఇవే లెసన్లు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది తెలంగాణ, ఇది ఏపీ, ఇది వరల్డ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడ ఇవాళ మనం చెప్పబోయేది ఈ పార్ట్ జస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ సిలబస్ రాయించాను. ఇందులో కొంతవరకు మనం ముందుకు వెళ్ళాము. ఇది కానిస్టేబుల్లో, ఎస్ఐలో, మెయిన్స్లో రావడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఆపాను. మళ్ళీ మీరు ఈవెంట్స్ కొట్టి ఇక్కడికి వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ దాటలేదు కదా, ఆ దాటడానికి ఇది మొదటి స్టెప్. అందులో ఇది వన్ ఆఫ్ ది సిలబస్. ఇందులో నుంచి కరెంట్ ఇష్యూస్, బేసిక్ కాన్సెప్ట్ నుండి ఒక 12 నుంచి 15 మార్కులు ఎస్ఐలో, కానిస్టేబుల్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 3 పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్లో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. బేసిక్ కాన్సెప్ట్కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం టోటల్ ఇక్కడ వస్తుంది. ఏంటిగా అన్న విషయం ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్తాను. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఫస్ట్ పార్ట్లో కొన్ని లెసన్లు వస్తాయి. సెకండ్ పార్ట్స్లో జాతీయ విపత్తు నిర్వహణని ఆర్గనైజ్ చేసే కొన్ని బాడీస్, కొన్ని సంస్థలు ఉంటాయి మనకు. ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎస్డిఎంఏ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, 73, 74 సంబంధించిన ఈ చట్టంలో ఈ ఆర్గనైజ్ బాడీస్ ఎలా ఉన్నవి అన్నవి ఇక్కడే నీకు 2005 యాక్ట్కి సంబంధించిన నిర్మాణం, భాగాలు, ఓకేనా, వివరణ, విస్తరణ మొత్తం ఈ సెకండ్ పార్ట్లో నీకు వస్తుంది. థర్డ్ పార్ట్స్లో టైప్స్ ఆఫ్ డిజాస్టర్ అంటే డిజాస్టర్కు సంబంధించిన రకాలు. ఈ రకాలలో నీకు భూకంపాలు, సునామీలు, వరదలు, ఓకేనా, అలానే చక్రవాతాలు, ప్రచక్రవాతాలు, సైక్లోన్స్, టోర్నడోస్, ఓకేనా, ఇవన్నీ కూడా నీకు ఇక్కడ వన్ ఆఫ్ ది పార్ట్ కింద చెప్తూ ఒక్కొక్క డిజాస్టర్ని చెప్తూ మళ్ళీ వీటికి సంసిద్ధ చర్యలు ఏం చేయాలి, ఓకేనా, సంసిద్ధ చర్యలు ఏ రకంగా చేయాలి, పునరావాసం అంటే రీహాబిటేషన్, రీసెటిల్మెంట్ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది టైప్స్ థర్డ్ పార్ట్, ఆర్గనైజ్ బాడీస్ సెకండ్ పార్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ పార్ట్. మొత్తం 3 విధాలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనం అధ్యయనం చేయాలి. ఇంకొక విషయం, ఇవాళ ఈ ఫస్ట్ పార్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇదని వాళ్ళకి ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ అర్థం కావు. ఎందుకంటే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అని చెప్పామా, ఈ బేసిక్ కాన్సెప్ట్ పైన టోటల్ డిజాస్టర్కి సంబంధించిన టోటల్ ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం ఇందులో నీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ
డైరెక్ట్ ఇందులో వచ్చిన అంశాలని ఇక్కడ జోడిస్తూ ఆర్గనైజ్ బాడీస్ను మనం చెప్తూ ముందుకెళ్తాం. అంటే ఈ పార్ట్ దీనిపై లింక్ ఉంటుంది, ఈ పార్ట్ వచ్చేసి దీనిపై లింక్ ఉంటుంది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసాం. ఇది టోటల్ మీకు సంబంధించిన టోటల్ సిలబస్ క్రైటీరియా. ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి క్లాస్ వింటే మాత్రం. డిజాస్టర్ మేనేజ్మెంట్ని మనము మీకు నేను అధ్యయనం చేయాలంటే ప్రతి దానికి ఒక నిర్వచనం చెప్తే మాత్రమే అర్థమవుతుంది. ఓకేనా? నువ్వు ఓన్గా చదివితే ఈ కాన్సెప్ట్ ఏ మాత్రం అర్థం కాదు. శివుడోని కూడా శంకునట్టుంటుంది. నేను లెసన్ చెప్తా ఉంటే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీరు రన్నింగ్ నోట్స్గా రాసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నా. ఇది టోటల్ మీకు సిలబస్కు సంబంధించిన క్రైటీరియా. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అన్న విషయం మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఇది మీకు మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్లో లేదు, ఇది గ్రూప్ 2 వాళ్ళకి సిలబస్. ఈ 3 పార్ట్స్ అర్థమైందా తమ్ముడు? చెప్పి రాపియాలా? రైట్, ఓకే. చెప్పి రాపిస్తా. మీరు ప్రశాంతంగా క్లాస్ వినండి. చెప్పి రాపిస్తేనే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తమ్ముడు సైలెన్స్. ఓకే, మనం చెప్పే సిలబస్ ఏంటి మేడం? డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలుగులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చెప్తాం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు లెసన్ పేరు, సబ్జెక్ట్ పేరు విపత్తు. దీన్ని ఇంగ్లీష్లో డిజాస్టర్ అని చెప్తాం మనం. ఇక్కడ మనము 3 పార్ట్స్గా వినండి ప్రశాంతంగా. మళ్ళీ తర్వాత మీకు రాయిస్తాయి. ఈచ్ 1 పాయింట్ నేను రాయిస్తాను ఒకటిలో. ఈ విపత్తుని ఎన్ని భాగాలుగా డివైడ్ చేశానని చెప్పా? 3 పార్ట్స్. ఒకటి బేసిక్ కాన్సెప్ట్, ఒకటి ఆర్గనైజ్ బాడీస్, మరొకటి టైప్ ఆఫ్ డిజాస్టర్. 3 పార్ట్స్. తమ్ముడు పొద్దుగాల నిద్ర వస్తుందా? నీకే నిద్ర వస్తుందా? నీకా తమ్ముడు? నేను కాదు. రెడ్ షర్ట్. రైట్. ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్ని కొన్ని సబ్ టాపిక్స్గా, కొన్ని సబ్ లెసన్లుగా డివైడ్ చేస్తూ ఉన్నా. నెంబర్ 1, ఫస్ట్ విపత్తు అనగా. ఇది రాసుకోండి. విపత్తు సబ్ టాపిక్స్. విపత్తు అనగా. నెక్స్ట్ 1, విపత్తు అనే పదం ఎలా వచ్చింది మనకి? విపత్తు అనే పదం. ఈ పదం వచ్చిన తర్వాత ఈ పదానికి సంబంధించిన విపత్తు లక్షణాలు ఏంటి? విపత్తు లక్షణాలు. నెక్స్ట్ 1, ఈ విపత్తుకు సంబంధించిన 2005 యాక్ట్ ఇచ్చిన నిర్వచనం ఏంటి? 2005 యాక్ట్ ఇచ్చిన విపత్తు నిర్వచనం ఏంటి? WNO ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నిర్వచనం ఏంటి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నిర్వచనం ఏంటి? కేంద్ర హోంశాఖ ఇచ్చిన నిర్వచనం ఏంటి? కేంద్ర హోంశాఖ ఇచ్చిన నిర్వచనం ఏంటి? అలాగే అసలు విపత్తు స్వభావాన్ని బట్టి ఎన్ని రకాలు? స్వభావాన్ని బట్టి ఎన్ని రకాలు విపత్తు? దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ప్రపంచ విపత్తు యొక్క నేపథ్యం. ప్రపంచ విపత్తు నేపథ్యం. నెక్స్ట్ 1, భారతదేశ విపత్తు నేపథ్యం. భారతదేశ విపత్తు నేపథ్యం. దీని తర్వాత ఈ విపత్తు వచ్చినప్పుడు విపత్తు యొక్క పరిణామ క్రమం. విపత్తు పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమం మనకి 4 విధాలుగా డివైడ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఒకటి వైపరీత్యం. మరొకటి దుర్బలత్వం. కొన్ని పదాలు టర్మినాలజీ కొంత డిఫరెంట్గా ఉంటుంది. మరి దానికి నేనేం చేయలేవు, నువ్వేం చేయలేవు. ఇంగ్లీష్లో వైపరీత్యాన్ని అజార్డ్ అని చెప్తా ఇటు వచ్చిన తర్వాత.
కెపాసిటీ సామర్థ్యం, రిస్క్ అంటే అపాయం. ఈ 4 ఎందులో బాగున్నాయన విపత్తుకు సంబంధించిన పరిణామ క్రమం. రైట్. నెక్స్ట్ వన్ 12th వచ్చేసి విపత్తు ఉపశమన చర్యలు. ఈ ఉపశమన చర్యలు 2 విధాలుగా మనం డివైడ్ చేయాలి. ఒకటి సంసిద్ధత, తర్వాత ఉపశమన. లాస్ట్ టాపిక్ వచ్చేసి కొన్ని ముఖ్యమైన సంస్థలు. ఇది నాడు మొదటి పార్ట్లో వచ్చే లెసన్స్ ఇవన్నీ. మొదటి పార్ట్కు సంబంధించిన వచ్చే లెసన్స్ ఇక్కడి వరకు రాసి ఆపండి. నేను ప్రతిదీ కూడా పై నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిడిల్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేసి పై నుండి రాయిస్తూ ఉంటాను. ఓకేనా మేడం? రైట్. విపత్తుకు సంబంధించిన 3 పార్ట్స్లో అది ఫస్ట్ పార్ట్కి సంబంధించిన లెసన్స్. అవి సెకండ్ పార్ట్ కూడా రాయించాలా? అది చెప్పేటప్పుడు రాయించాలి. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్? 8th వన్ స్వభావాన్ని బట్టి విపత్తు యొక్క రకాలు. ప్రపంచ నేపథ్యంలో ఎలా ఉంది విపత్తు, భారతదేశంలో విపత్తు ఏ రకంగా వస్తుంది, విపత్తుకు సంబంధించిన పరిణామ క్రమం, వైపరీత్యం అజార్డ్ అని చెప్తాం ఇంగ్లీష్లో, దుర్బలత్వం ఓనరబిలిటీ అని చెప్పాలి, సామర్థ్యం కెపాసిటీ, అపాయం అంటే రిస్క్. నెక్స్ట్ వన్ విపత్తు వచ్చినప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమాలు, రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కార్యక్రమాలు, సంసిద్ధత ఉపశమనం, లాస్ట్కి సంస్థలు. ఇక్కడితోని ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. 4th వన్ 2005 యాక్ట్ ఇచ్చిన నిర్వచనం. దేని మీద నిర్వచనం? విపత్తుకు సంబంధించిన నిర్వచనం. యుఎన్ఓ ఏం చెప్పింది, WHO ఏ నిర్వచనం ఇచ్చింది, కేంద్ర హోంశాఖ ఏమి ఇచ్చింది. ఈ విపత్తుకు సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా అప్లికేషన్లో వస్తాయి. డైరెక్ట్ పెట్టు అసలే రాదు. ఓకేనా? అప్లికేషన్ మాత్రమే. ఇంకా ఎస్పెషల్లీ మీరు ఎంపీఓ కానీ, FSO కానీ, FRO కానీ ఇలాంటి ఈ ఎగ్జామ్లలో ఈ విపత్తుకు సంబంధించిన కాన్సెప్ట్ విపరీతంగా అడుగుతూ ఉంటాం కదా. ప్రీవియస్ పేపర్లో మీరు చూడండి ఒకసారి. ఎంపీఓ, FSO, FROకి సంబంధించిన ఇది ఫస్ట్ పార్ట్కి సంబంధించిన సిలబస్. స్టార్ట్ చేద్దామమ్మా. రైట్. మీరు ప్రశాంతంగా క్లాస్ వినండి అంతే. అది మళ్ళీ రాయిస్తాను. విపత్తు అనగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొబ్బరికాయ ఆల్రెడీ కొట్టినా, నలుగురిని బలిచ్చిన, లెసన్ స్టార్ట్ అయింది. ఓకే తమ్ముళ్ళు ఒక్క నిమిషం వినండి, ప్రశాంతంగా క్లాస్ వినండి. అప్లికేషన్ పర్పస్లో గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలా అడిగారు, ఎక్కడి నుండి బిట్స్ వచ్చాయి, ఎక్కడి నుండి రాబోతున్నవి అన్న విషయం ఈచ్ వన్ పాయింట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మళ్ళీ కాన్ఫిడెంట్ స్పిరిట్లో మళ్ళీ ముందుకెళ్తాం మనం. ఫస్ట్ విపత్తు అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది అజార్డ్? చెప్పండి. విపత్తు అనగా సార్ నువ్వు చెప్పండి అని అంటున్నావు అని మీకు అనిపించవచ్చు. ఒకసారి దీన్ని మీరు ఒకసారి అనాలిసిస్ చేస్తే ప్రతి సబ్ టాపిక్లో ఈ పదం ఇంక్లూడ్ అయి ఉందా లేదా? అలాంటప్పుడు విపత్తు అంటే ఏంటో తెలియాలి. నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ప్రతి సబ్ టాపిక్లో ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నిర్వచనాలు చెప్పి ఆ నిర్వచనాలకు ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు విపత్తు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నిర్వచనం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక ప్రాంత నైసర్గిక భూస్వరూప వైశాల్య ఉపరితలంపై ఏదైనా ఒక ప్రాంత నైసర్గిక భూస్వరూప ఉపరితల వైశాల్యంపై సహజ ధోరణిలో కానీ మానవ తప్పిదం వల్ల కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన కమ్యూనిటీ ప్రజల
ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, సుస్థిర అభివృద్ధి, సహజ జీవన విధానానికి నష్టంతో పాటుగా ఆ ప్రాంత ప్రజలు తమకు తాము కోలుకోలేని విధంగా సంస్కృతి పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, భౌగోళిక పరంగా అత్యధిక నష్ట తీవ్రత ఊబిలోకి నెట్టే ప్రక్రియనే విపత్తు అంటాం. అదే నిర్వచనం. అర్థం కాలేదు, ఇంత పోతున్నాను. దీన్ని ఒక్కసారి మనము జనరల్ అనాలిసిస్ చేస్తే ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకుందాం. మనం ఏదైనా ఒక ప్రాంతం అంటే ఇక్కడ మనకి ప్రపంచం కావచ్చు, ఈ ప్రపంచంపై 29% భూభాగమైనా తీసుకోవచ్చు, 71 జలమైనా తీసుకోవచ్చు, ప్లస్ ఈ 71 29 రెండు క్లబ్ చేసి తీసుకోవచ్చు. ఇండివిజువల్గా ఒక్కొక్క ఖండాన్ని కానీ తీసుకోవచ్చు, ఆ ఖండంలో ఉన్న ఒక దేశమైనా తీసుకోవచ్చు, ఆ దేశంలో ఉన్న ఒక రాష్ట్రమైనా తీసుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా అయినా తీసుకోవచ్చు, ఈ జిల్లానికి సంబంధించిన ఒక తాలూకా అయినా, ఈ తాలూకా సంబంధించిన ఒక కోచింగ్ సెంటర్ అయినా, అందులో ఈ 3 రూమ్లు ఏదైనా, అందులో ఈ రూమ్ అయినా, మనం కూకున్న ప్లేస్ అయినా, ఏ ప్రాంతమైనా తీసుకోమని చెప్తుండే. అందుకని నిర్వచనంలో ఏం చెప్పాను? ప్రపంచ ఉపరితలంపై ఏదైనా ఒక ప్రాంత నైసర్గిక భూస్వరూప వైశాల్య ఉపరితలంపై అని చెప్పారు. అలాంటప్పుడు నీ ఖండం వస్తుంది, దేశం వస్తుంది, 29% భూభాగం వస్తుంది, 71% జలం వస్తుంది. అలానే దేశం వస్తుంది, దేశంలో ఒక రాష్ట్రం, రాష్ట్రంలో ఒక జిల్లా, జిల్లాలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో మన ఇన్స్టిట్యూట్లో 3 రూమ్లు, అలా నువ్వు తీసుకున్న రూము, ఆ రూమ్లో మన ప్లేస్ ఏదైనా కావచ్చు కదా. నేను చెప్పే నిర్వచనం అదే కదా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రాంత ఉపరితలాన్ని తీసుకుందాం. ఓకేనా? ఈ ప్రాంత ఉపరితలంపై ఏమని చెప్పాడు నిర్వచనంలో? ఆ ప్రాంత ఉపరితలంపై ముఖ్యంగా ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలు అంటే అర్థం ఏంటంటే, ఏ ప్రాంతంలో విపత్తు వస్తే ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలే ఫస్ట్ నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. విపత్తు అంటే అర్థం ఏంటంటే, ప్రతిసారి విపత్తు యొక్క నిర్వచనం నేను చెప్పాను. విపత్తు అంటే మీరు ఏ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి? ఏదేని ఒక విధమైన ఆపద వచ్చి, అది భూకంపమైనా కావచ్చు, అది సునామీ అయినా కావచ్చు, అది అగ్నిపర్వతాల ఉద్భేదనమైన కావచ్చు, అది పారిశ్రామిక వైపరీత్యమైన కావచ్చు, అది అణు విధ్వంసమైన కావచ్చు, అది కీటక దాడులు అయినా కావచ్చు, ఓకేనా, అది అగ్ని ప్రమాదాలైనా కావచ్చు, అది రోడ్డు ప్రమాదమైనా కావచ్చు, అది రైలు ప్రమాదమైనా కావచ్చు, అది విమాన ప్రమాదమైనా కావచ్చు, మానవ ప్రేరేపిత తప్పిదం వల్ల అంటే రెచ్చగొట్టే ప్రసంగాలైనా కావచ్చు, ఓకేనా. ఇన్ని రకాలలో ఏ రకమైన ఆపదైనా కావచ్చు. ఏ రకమైనది వచ్చినా దానివల్ల ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలు ఏం కావాలి? నష్టానికి గురి కావాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రూమ్ తీసుకున్నాం. ఈ రూము తీసుకొని ఈ ప్లాజా మొత్తాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే, ఈ ప్లాజా అడుగు భాగంలో అభిసరణ, సమాంతర, అపసరణ 3 ప్రక్రియల వల్ల లోపల భూకంప నాభి దగ్గర తరంగాలు ఉద్భవించి, ఆ తరంగాలు విరూపకార బలాల వల్ల ఉపరితలానికి చేరి, ఆ చేరిన తర్వాత ఈ ప్లాజాను మొత్తం సర్వనాశనం చేసి ఈ ప్రాంతంలో భూకంపం వస్తే, ఆ భూకంపంలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్గా నష్టానికి గురైతే ఈ ప్రాంతంలో ఒక విపత్తు వచ్చిందిగా మనం భావిస్తాం. అది భూకంపం అనే విపత్తు వచ్చిందిగా భావిస్తాం. అర్థమైందా? విపత్తు అంటే అది ఏ రకంగానైనా రావచ్చు. అది భూకంపమైనా, సునామీ అయినా ఏ రకంగానైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ చెప్తా ఉన్నా. ఈ క్లాస్లో నేను ఏం చేస్తా ఉన్నానంటే, నా యొక్క స్వార్థం కోసం వాస్తవంగా 1ంటికి లంచ్ బ్రేక్. అర్థమైందా? 1ంటికి లంచ్ బ్రేక్. కానీ నా స్వార్థం కోసం సిలబస్ కంప్లీట్ చేయాలి. మీ యొక్క అభిప్రాయాన్ని నేను గౌరవించకుండా 1 అయిపోయింది, 2 కూడా కంప్లీట్ అయింది, 3 గంటల వరకు వస్తూ ఉంది. ఎవ్వరు బయటకు పోకుండా డోర్లన్నీ లాక్ చేశా, అటు డోర్ లాక్ చేశా, కంటిన్యూ ప్రసంగం దంచుతా ఉంది. అప్పుడు నా మీద అభిమానంతో 1 అంటే ఓ సరే పోనీ సార్ ఏమన్నా అనుకుంటాడేమో, ఇంకో గంట వెయిట్ చేద్దామని మీకు అనిపిస్తుంది. మరీ 2 నుంచి 3 ఇంకో 1 అవర్ చూద్దాం ఏమవుతుందో, సార్ ఎంతవరకు మా ఓపిక పరీక్షిస్తాడో అని 2 వరకు వెయిట్ చేశారు. ఇక 3 వరకు అంటే నా మీద అభిమానంతో మీరు ఉండాలనుకున్నా నీ లోపల ఉన్న ఆ చిన్న పేగు, పెద్ద పేగు అది ఉండని. చిన్న పేగు యొక్క మొదటి భాగం అందనాలం, కోలాన్, ఆంధ్రమూలం, శేషాంత్రికం ఇవి నేను ఉండనియవు.
చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అప్పుడు ఇక్కడ సంఘర్షణ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఒకరికొకరు మాటామంతి ఏర్పడి ఒక ఘర్షణ ప్రభావం ఏర్పడి ఇక్కడ ముందున్న ఈ మేడం సార్ ఏది మూడైందో మీ బోర్డా అని మేడం అందరికో ఫర్ ఎగ్జాంపుల్ ఏందమ్మా మీకోసం కదా క్లాస్ చెప్పేది, మా కోసం అయితే తినకుండా నేర్చుకొని చదువు చెప్పమని ఎవరైనా చెప్పారా? ఏ రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పాడా? అని ఇక్కడ మీరందరూ నా మీద తిరగబడి 100 మంది క్లాస్లో ఉంటే 80 మంది నా మీద తిరగబడినప్పుడు 20 మంది లేట్గా వచ్చినాడు కెక్క దీని వచ్చినప్పుడు ఉంటే ఏమవుతుందమ్మా మేము 3 గంటలు ఉందామని వాళ్ళు నాకు సపోర్ట్ ఉండి 70 మంది నాకు ఆపోజిట్ ఉండి ఆ 30 మంది 70 మంది ఒకరికొకరు ఫైటింగ్ మీద ఫైటింగ్ విపరీతమైన ఫైటింగ్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఏమైతుంది అని తెలుసుకోవడం కోసం ప్లాజా మొత్తం ఇక్కడికి వస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే నా యొక్క మానవ తప్పిదం వల్ల ఇక్కడ ఒక విపత్తు వచ్చినట్టుగా మనం భావిస్తాం. అర్థమైందా? అంటే విపత్తు అంటే అర్థం ఏంటంటే అది ఏ రకంగానైనా రావచ్చు. అది భూకంపమైనా సునామైనా. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే నేను ప్రతిసారి విపత్తు 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 అని చెప్తా. ఇంగ్లీష్లో హజార్డ్ 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 అని చెప్తా, కానీ ప్రతిసారి దాని నిర్వచనం అయితే చెప్పలేను కదా. నేను విపత్తు అని ఎప్పుడైతే నా ఆశ్రయ కుహారం నుంచి ఆ పదం వచ్చిందో నువ్వు పెద్ద మనసు చేసుకొని దాన్ని ఏ కోణంలో ఆలోచించాలంటే ఓహో అది భూకంపమైనా రావచ్చు, అది సునామైనా రావచ్చు, అది చక్రవాతమైనా కావచ్చు. అక్కడ టైప్ ఆఫ్ డిజాస్టర్ అని చెప్పాను థర్డ్ పార్ట్లో. అది ఒక్కొక్క దాని గురించి మనం అక్కడ డీప్గా నేర్చుకుంటాం. అందులో వచ్చే ఆ టైప్ ఆఫ్ డిజాస్టర్లో ఏ రకమైన ఒక ప్రాంత ఉపరితలంపై వచ్చే ఏ కోణంలో రావాలైనా వచ్చి అది సహజ సిద్ధంగానైనా రావచ్చు. విపత్తు అనేది మానవుని యొక్క తప్పిదం వల్ల రావచ్చు. వచ్చిన తర్వాత ఏం కావాలి? ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలని ఏం చేయాలమ్మా? ఆస్తి నష్టం కలిగచేయాలి, ప్రాణ నష్టం కలిగచేయాలి, సుస్థిర అభివృద్ధిని దెబ్బతీయాలి, ఓకేనా? వాళ్ళ సాధారణ జీవనాన్ని చిన్న భిన్నం చేయాలి. చేస్తూ తమకు తాము కోలుకోలేని విధంగా అత్యధిక నష్ట భూమిలోకి నెట్టే సహజ లేదా మానవ ప్రేరేపిత ప్రక్రియే ఏంటమ్మా? విపత్తు. సహజ మానవుని అని చెప్తున్నా అంటే విపత్తులు మనకి 2 రకాలు. సహజ ధోరణిలో వచ్చేది అంటే అక్కడ ఏ మానవ యొక్క ప్రభావం దాని మీద కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వస్తూ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం వస్తూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వస్తూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చక్రవాతాలు వస్తూ ఉన్నాయి సముద్ర ఉపరితలంపై, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చక్రవాతాలు వస్తూ ఉన్నాయి, టోర్నిడోస్ వస్తూ ఉన్నాయి, ఓకేనా? ఈ అన్నిటికీ మానవుని యొక్క ప్రభావం కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ రాశాన స్వభావాన్ని బట్టి ఇక్కడ నేను ఇంకా రకాలు ఏంటివన్న విషయం ఇక్కడ నేను డీప్గా చెప్తాను. అంటే ఇక్కడ నీకు నిర్వచనం అర్థం కాదు, ఈ ముందుకు పోతే ఏ కాన్సెప్ట్ కూడా అర్థం కాదు. అందుకే సహజ మానవుని ప్రేరేపిత అంటే మానవుని యొక్క తప్పిదం. రోడ్డు ప్రమాదం, రైలు ప్రమాదం, విమాన ప్రమాదం, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఓకేనా? కార్ స్విచ్, అడవుల ధ్వంసం, ఇవన్నీ మానవుని యొక్క ప్రోద్బలంచే అక్కడ ఏర్పడే విపత్తు. సహజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూకంపం, ఒక సునామీ, ఓకేనా? ఒక టోర్నడో, చక్రవాతాలు, ప్రచక్రవాతాలు, ఇవన్నీ కూడా అణు విధ్వంసం అనేది మానవుని యొక్క తప్పిదం. అది ప్రపంచంలో జపాన్ దేశంలో విపరీతంగా మనకు సంభవిస్తుంది, ఓకేనా? అణు విధ్వంసం. అందుకే ఇక్కడ విపత్తు అంటే ఒక ప్రాంత ఉపరితలంపై సహజ ధోరణిలో మానవుని తప్పిదం వల్ల వచ్చి ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలు అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూకంపం వచ్చింది మనకి. ఈ భూకంప ప్రభావానికి ఫస్ట్ లోనయ్యేవారు ఎవరు? మనమే కదా. అన్నో రామచంద్ర తూర్పు తిరిగి దండం పెట్టి కొబ్బరిగా పెట్టి గోవిందా గోవిందా అని 3 సార్లు అని ఎక్కడికి పోతాం? మనం లోనికి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ ఈ ప్రాంతంలో ఒక విపత్తుగా చెప్పబడే భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంపం అనే ప్రభావానికి లోనైన ఆ ప్రాంత స్థానికంగా ఉన్న ప్రజల్ని మనం ఏమంటామంటే ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలు అని చెప్తాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ బిట్ వస్తుంది. అది ఎలా అంటే ఏదైనా ఒక ప్రాంతంలో ఒక విపత్తు వస్తే ఆ విపత్తు వచ్చినప్పుడు ఫస్ట్ స్పందించేవారు ఎవరు? నెంబర్ 1 ఆప్షన్ 1 ఎన్డీఎంఏ, నెంబర్ 2 ఎస్డిఎంఏ, నెంబర్ 3 డిడిఎంఏ, నెంబర్ 4 ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలు.
ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలు. ఇది ఒక ప్రాంతంలో మనకు విపత్తు వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అవుతారు, అక్కడి నుంచి సమాచారం ఏడిపోతుంది, ఆ నుంచి ఎక్కడికి పోతుంది, చివరికి ఎక్కడికి పోతుంది అని సెకండ్ పార్ట్ ఉందా? సెకండ్ పార్ట్లో 2005 యాక్ట్ దగ్గర దీనికి సంబంధించిన సిస్టమేటిక్ ఆర్డర్ అనేది అక్కడ వస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రాంతంలో విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజలు ఎవరైనా కావచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ ప్రాంతంలో ఒక విపత్తు వస్తే, అందులో భూకంపం అనేది వస్తే, ఈ ప్లాజా మొత్తం సర్వనాశనం అయితే అప్పుడు అందులో కమ్యూనిటీ ప్రజలు మొత్తం మనమైతాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చేయడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. చాలా ఇంటికా నుంచి ఎర్రబాసకి వచ్చినా నౌకరు కొట్టకుండా భూకంపానికి గురి చేస్తున్నవేంటి అని మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది నీకు అర్థం చేయాలంటే ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా విపత్తు అంటే. ఇక ప్రతి అంశం దగ్గర విపత్తు 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 అని నేను ఉచ్చారణ చేస్తాను. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం మళ్ళీ రాదు. నేను విపత్తు అనగానే నువ్వు ఏ కోణంలో ఓహో అది సహజమైన కావచ్చు, మానవ తప్పిదమైన కావచ్చు, వచ్చి ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజల్ని ఏం చేయాలి, ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేస్తూ ఆ ప్రాంత ప్రజల సుస్థిర అభివృద్ధి, దీని ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్తాం మనం. ఈ సుస్థిర అభివృద్ధిని నాశనం చేయాలి, సాధారణ ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలి, తమకు తాము కోలుకోలేని విధంగా దెబ్బతీయాలి, దెబ్బతీసే నష్ట ఊపిలోకి నెట్టే సహజ మానవ ప్రేరేపిత ప్రక్రియని ఏమనాలి, విపత్తు అని చెప్తాం. అర్థమైందా? మరొకసారి ఫస్ట్ నుండి చెప్పాలి. అర్థమైందా తమ్ముడు? అర్థమైందా? వెరీ గుడ్. ఎందుకు అర్థమైందా అంటున్నా, ఇది అర్థం కాకపోతే నేను క్లాస్ నుండి కూడా వేస్తున్నాను. మిగతా చెప్పే ఈ కాన్సెప్ట్ ఏ ఒకటి అర్థం కాదు మీకు. ప్రతి దానికి విపత్తు విపత్తు అనే పదం లింక్ లేదా, అది కాన్సెప్ట్. మరి ఈ రకంగా ఏర్పడిన ఈ విపత్తు ఇక్కడ జనరల్ నిర్వచనంలో ప్రపంచం మొత్తానైనా తీసుకోవచ్చు, దేశమైనా తీసుకోవచ్చు, ఏదైనా ఒక ప్రాంతం. అందుకని నిర్వచనం స్టార్టింగ్ ఏం చెప్పాను, ఏదేని ఒక ప్రాంత నైసర్గిక భూస్వరూప వైశాల్యం పై అని చెప్పాను. సహజ సిద్ధంగా మానవుని యొక్క తప్పిదం వల్ల ఆ ప్రాంతంలో ఒక విపత్తు ఏర్పడితే ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజల్ని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, సుస్థిరాభివృద్ధి, సహజ జీవన విధానం, సహజ జీవన విధానం ఇవన్నీ కలుగచేస్తూ తమకు తాము కోలుకోలేని విధంగా ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసే ప్రక్రియనే విపత్తు అని అంటారు.